హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ క్లాసెస్లో మీరు ఎఫ్పిఓ అలాగే ఏబీఓకి సంబంధించిన కొన్ని ప్రీవియస్గా ఉండే క్వశ్చన్స్ అయితే చూసారండి. అంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. సో ఆ వీడియోని ఎవరైనా ఇంకా చూడకోకుంటే ప్లేలిస్ట్ అనేది సపరేట్గా ఉందండి. మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సపరేట్గా ఒక ప్లేలిస్ట్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. వన్స్ ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈరోజు కూడా జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్కి సంబంధించిన ఫైనల్కి అంటే మనకు 2019 పేపర్లో ఇచ్చిన డైరెక్ట్ ఆన్సర్తో కూడిన ఒక వీడియో అయితే చేస్తే బాగుంటుందండి. సో ఎందుకంటే యాక్చువల్గా మీకు ఎగ్జామ్ అనే ప్యాటర్న్ ఎలా ఉంటుంది అండ్ క్వశ్చన్ అనేది ఎలా ఫ్రేమ్ చేస్తారంటే ఎలా ఉంటాయి అండ్ మనకు ఇట్లాంటి క్వశ్చన్స్ మళ్ళీ రావచ్చు అండి. సో ఈ డెఫినెట్గా మీరు వాచ్ చేయాల్సిన వీడియో. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. అలాగే మీకు నచ్చినట్లుగా అయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇప్పుడు చూసుకుంటే మనము క్వశ్చన్ నెంబర్ 1 జనరల్ సైన్స్కి సంబంధించిందండి ఇది. సో మ్యాక్సిమం మనకు ఇందులో 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈ 100లో 50 ఇవి 50 అవి అండి. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ క్రింది వాటిలో ఏ రకపు బొగ్గులో ఎక్కువ స్థాయిలో కార్బన్ అనేది ఉంది? క్రింది వాటిలో ఏ రకపు బొగ్గులో ఎక్కువ స్థాయిలో కార్బన్ ఉంది అంటే ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చింటారు కదా. సో 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ మాత్రమే డైరెక్ట్ ఆన్సర్ అనేది మనకు అఫీషియల్గా వచ్చిన ఇది కీ అండి. ఏ రకపు బొగ్గులో ఎక్కువ స్థాయిలో కార్బన్ ఉంటుందంటే ఆంథ్రాసైట్ అనే బొగ్గులో ఎక్కువ స్థాయిలో కార్బన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ 1 వచ్చేసి సోలార్ సెల్ఫ్ గురించి క్రింది వాటిలో ఏ ప్రకటనలు వాస్తవము? ఇక్కడ మనకు ఇలా ఇచ్చింటారు ఏబిసి అనేసి. ఇందులో కరెక్ట్గా ఉండే స్టేట్మెంట్ అయితే మనం చూడాలండి. అంటే ఇక్కడ ఆన్సర్ మనకి ఏమొచ్చారు, ఏబి అనేది ఉంది. అంటే సోలార్ సెల్స్ సోలార్ ఇంధనాన్ని విద్యుత్తుగా మార్చుతుంది. ఇవి సిలికాన్ మరియు గాలియం లాంటి సెమీ కండక్టింగ్ పదార్థాలతో రూపొందించబడతాయి. సో ఈ రెండు కూడా ఆన్సర్స్ కరెక్ట్ కాబట్టి ఏబి 2 అయితే కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. బయోగ్యాస్లో ప్రధాన భాగం ఏంటంటే మిథేను. బయోగ్యాస్లో ప్రధాన భాగము మిథేను. నెక్స్ట్ క్వశ్చన్. శిలాజ ఇంధనంలో ఫాసిల్ ఫ్యూయల్ నిక్షిప్తంగా ఉన్న ఇంధనము. శిలాజ ఇంధనంలో ఫాసిల్ ఫ్యూయల్ నిక్షిప్తంగా ఉన్న ఇంధనం రసాయన ఇంధనం, కెమికల్ ఇంధనం అనేది రసాయన ఇంధనం లేదా కెమికల్ ఇంధనము. నెక్స్ట్ క్వశ్చన్. బ్యూటీన్ ప్రొఫైన్ అనేవి ఈ క్రింది దానిలో ప్రధాన భాగాలు. బ్యూటీన్ ప్రొఫైన్ అనేవి క్రింది వానిలో ప్రధాన భాగాలు ఏంటవి? ఎల్పిసి అండి. ప్రధాన భాగాలు ఏంటి? ఎల్పిసి. నెక్స్ట్ క్వశ్చన్. సోలార్ రేడియేషన్కి వేడికి కారకము. సోలార్ రేడియేషన్స్ ఉంటాయి కదా. సో వాటికి వేడి యొక్క కారకం ఏంటంటే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ద్వారా సోలార్ రేడియేషన్లో వేడికి అనేది కారకం అండి. నెక్స్ట్ క్వశ్చన్. బయోగ్యాస్ ప్లాంట్లో ఈ క్రింది వాటిలో ఏది అసలు అవసరం లేదు? బయోగ్యాస్ ప్లాంట్లో ఈ క్రింది వాటిలో ఏది అవసరం లేదు? సో మనకు సిలబస్ మీ దగ్గర ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా సిలబస్ కన్నా డౌట్ ఉంటే క్లియర్గా ప్లేలిస్ట్లో కూడా సిలబస్ అనేది కూడా యాడ్ చేస్తానండి. అంటే మీకు ఎఫ్పిఓ ఏబీఓకి ప్లస్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించిన సిలబస్ కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తాను. ఇంకెవరైనా చూడకుంటే దయచేసి ఒకసారి చూడండి. బయోగ్యాస్ ప్లాంట్లో ఈ క్రింది వాటిలో ఏది అసలు అవసరం లేదంటే ఆక్సిజన్ అనేది బయోగ్యాస్ ప్లాంట్లో అవసరం ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది ఇంధనాలలో దేనిలో అత్యంత తక్కువగా క్యాలోరిఫిక్ వాల్యూ ఉంటుంది? కింది అంటే మనకు 4 ఇచ్చింటారు. ఆ ఇంధనాలలో దేనిలో అత్యంత తక్కువ క్యాలోరిఫిక్ వాల్యూ ఉంటుందంటే చార్కోల్లో అంటే మనకు బొగ్గు ఉంటుంది కదా అండి. సో దానిలో అయితే మనకు క్యాలోరిఫిక్ వాల్యూ అనేది ఉంటుంది తక్కువగా. నెక్స్ట్ 9th క్వశ్చన్. హైడ్రోజన్ ఇంధనానికి సంబంధించి క్రింది వాటిలో ఏ ప్రకటనలు నిజం కాదు? హైడ్రోజన్ ఇంధనానికి సంబంధించి క్రింది వాటిలో అంటే ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్లో సరైనది కాదు, నిజం కానిది ఏదంటే ఓన్లీ సి మాత్రమే కరెక్ట్ అండి. ఇక్కడ అంటే ఫ్యూయల్ సెల్తో కలిపి వినియోగించినప్పుడు హైడ్రోజన్ కేవలము ఆల్కహాల్ మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. సో సి మాత్రమే కరెక్ట్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్. మ్యాంగల్ టర్బైన్ గురించి క్రింది వాటిలో ఏ ప్రకటనలు వాస్తవము అంటే నిజము?
మ్యాంగల్ టర్బైన్ గురించి క్రింది వాటిలో ఏ ప్రకటనలు వాస్తవము అనేసి ఇక్కడ ఇచ్చారు. అంటే ఇక్కడ సి ఉన్నాయి కదా, అంటే ఏబిసి ఈ 3 కూడా కరెక్ట్ ఆన్సర్స్. మాంగల్ టర్బైన్ ప్రత్యేకమైనది, పర్యావరణహితమైన కాలుష్యరహిత టర్బైన్. అలాగే దాని ప్రత్యేకత వల్ల భారతదేశ పెంటెంట్ అనేది ఉంటుంది. మాంగల్ టర్బైన్కు పారే నీటి నుంచి విద్యుత్ ఉత్పాదన చేయడానికి, వ్యవసాయ పనులకు నీటిని ఎత్తిపోయడానికి వాడవచ్చు. సో ఇక్కడ 3 కూడా కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కలు జంతువులలో నిల్వ ఉండే పాలిసాకరైడ్ రూపం వరుసగా అనేసి ఇచ్చింటారు. ఆన్సర్ వచ్చి స్టార్చ్ మరియు గ్లైకోజన్. నెక్స్ట్ క్వశ్చన్, క్లోరోసిల్ ప్రతిబింబిస్తుంది. మనం చూసే ఎక్కువ రకాల మొక్కలలో పచ్చదనానికి కారణమవుతుంది. అంటే ఏంటి ఇక్కడ ఆన్సరు? క్లోరోసిల్ ఆకుపచ్చ, పసుపు వెలుతురు. మనకు ఆకుపచ్చ కలర్లో ఉండి పసుపు వెలుతురు ఉంటుంది కదా, అలా. సో నెక్స్ట్ క్వశ్చన్, కింద ఇవ్వబడిన కోర్సు సహాయంతో క్రింది వాటిలను జతపరచండి అనేసి ఇచ్చారు ఇక్కడ. కెమోసింథటిక్ ఆటోట్రాప్స్. సో ఆన్సర్ డైరెక్ట్ చూద్దాం. ఇక్కడ ఏ వచ్చేసి 4 అండి. కెమోసింథటిక్ ఆటోట్రాప్స్ వచ్చేసి ఐరన్, హైడ్రోజన్, సల్ఫర్ బ్యాక్టీరియా. బి వచ్చేసి 1 పారాసైటిక్ కస్కుటా. సి వచ్చేసి 2 సప్రోసైటిస్ ఫంగి. డి వచ్చేసి 3 సింబయోటిక్ అంటే లిచే. కోర్సు సహాయంతో క్రింది వాటిని జతపరచాలి ఇవి. నెక్స్ట్ క్వశ్చన్, అనారోబిక్ రెస్పిరేషన్ గురించి క్రింది వాటిలో ప్రకటనలు సరికాదు. స్టేట్మెంట్స్ రాంగ్ ఇక్కడ. సి మాత్రమే చూడండి. ఇక్కడ ఏదైనా కష్టతరమైన పనిలో ఉన్నప్పుడు కండరంలో జరిగే అనెరోబిక్ రెస్పిరేషన్ గ్లైకోజన్ మరియు ఎనర్జీ ఉత్పాదనకు కారకమవుతుంది. సో ఇది సి మాత్రమే తప్పు. నెక్స్ట్ క్వశ్చన్, రెస్పిరేటరీ నాళంలో లోపలికి పీల్చుకోబడే మనకి ఇన్హేల్డ్ ఉంటుంది కదా. సో గాలి యొక్క సరైన మార్గం ఏంటంటే నాజల్ క్యావిటీ, పారినెక్స్, ట్రకియా, ప్రైమరీ బ్రాంచి, సెకండ్ బ్రాంచి అండ్ టెర్టరీ బ్రాంచియోనెస్ అల్వియాలో. సో ఇక్కడ చూడండి, నాజల్ క్యావిటీ, పారినెక్స్, ట్రకియా వచ్చేసి ప్రైమరీ బ్రాంచి, సెకండ్ బ్రాంచ్ వచ్చేసి టెర్టరీ బ్రాంచియోనెస్ అల్వియాలో. నెక్స్ట్ క్వశ్చన్, మనుష్యులలో విసర్జనకు సంబంధించిన క్రింది ప్రకటనలు ఏది నిజము? ఏబి 2 నిజం. అంటే శరీరంలో నైట్రోజినస్ వ్యర్థాన్ని తొలగించడమే విసర్జన. మూత్రాశయాన్ని తెరవడాన్ని యూరిత్రా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, సరైన కోడ్స్తో క్రింది వాటిని జత చేయండి. సరైన కోడ్స్ అంటే ఇక్కడ మనకు ఏ వచ్చేసి 3, యాక్సిన్ వచ్చేసి మొక్కలలో జియోట్రాపిజం కారణం. నెక్స్ట్ B4 గిబ్బర్లిన్స్ స్టెమ్ పెరుగుదలకు తోడ్పడుతుంది. సైటోకినిక్స్ సెల్ విభజనను ప్రమోట్ చేస్తుంది. అబ్సెసిక్ యాసిడ్ ఆకులు వాడిపోవడం లేదా స్టోమాటల్ క్లోజర్. నెక్స్ట్ క్వశ్చన్, హార్మోన్స్ గురించి క్రింది వాటిలో ప్రకటనలు నిజము. సో ఏంటి మనకి ఇక్కడ ఆన్సరు? ఏ, సి మరియు డి. విడుదలైన హార్మోన్లు రక్తం ద్వారా గమ్యాన్ని చేరుతాయి. నెక్స్ట్ పారాథైరాయిడ్ గ్రంథి కాల్షియం మెటబాలిజంను క్రమబద్ధీకరించే పారాథర్మోన్ను విసర్జిస్తుంది. అలాగే పీనియల్ గ్రంథి హార్మోన్ మెలటనిక్ను విసర్జిస్తుంది. అలాగే బయలాజికల్ క్లాక్గా కూడా పనిచేస్తుంది. గుర్తుంచుకోండి, ఇది 2019కి సంబంధించిన ప్రీవియస్ పేపర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని సరైన కోర్స్తో జత చేయండి. సో ఇలాంటప్పుడు క్వశ్చన్స్ 1-2 టైమ్స్ చదివి బాగా ఆన్సర్ అనేది చేయండి. ఆక్సిటాసిన్ వచ్చేసి బర్త్ హార్మోను. B4 ప్రొజెస్టెరాన్ వచ్చేసి ప్రెగ్నెన్సీ హార్మోను. సి అడ్రినాలిన్ ఫైట్ హార్మోను. టెస్టోస్టెరాన్ వచ్చేసి పురుష హార్మోన్. నెక్స్ట్ క్వశ్చన్, మానవ మెదడు గురించి క్రింది ప్రకటనలు ఏది తప్పు అంటే మనకు చూడండి, మెదడులో మెడుల్లా అంబ్లాగాటా అనేది అతి పెద్ద భాగం. సో ఇది మనకి ఏంటి? తప్పు అండి. సో ఇది సైన్స్కి సంబంధించిన 20 క్వశ్చన్స్ అయితే. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో రిమైనింగ్ ఉండే క్వశ్చన్స్ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను, వాచ్ చేస్తుండండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.